తెలంగాణలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రేణుకా ఎల్లమ్మ దేవాలయంకి అయితే వెళ్తున్నాము ఈరోజు మనం. ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. దీనికి దగ్గరలోనే బేతల స్వామి ఆలయం కూడా ఉంటుంది, అక్కడ కూడా పోదాం. భక్తులు తమ కోరికలు తీరిన తర్వాతకి కోళ్ళు మేకలతోటి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది, హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఇక్కడ స్టే చేయడానికి ఏమైనా రూమ్స్ అందుబాటులో ఉన్నాయా, ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి, ఈ గుడి నుంచి బేతాళ స్వామి ఆలయం ఎంత దూరంలో ఉంటుంది, ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఇలాంటి విషయాలన్నిటి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ నుంచి యలదుర్గకు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 రూట్లలో వెళ్ళొచ్చు. ఒకటి వచ్చేసి కూకటిపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, లేదంటే ఇంకొక రూటు దుండిగల్, హత్నూరా, జోగిపేట, ఎలా అయినా సరే వెళ్ళొచ్చు. మీరు ఎలా వెళ్ళినా సరే 2 నుంచి 2.5 అవర్స్ టైంలో మీరు టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్గా మనం మెదక్ జిల్లా రాయదుర్గం మండలం ఇక్కడ ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ దేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో దీనికి ఉన్నటువంటి మరొక పేరైతే శిలంకోట రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా అంటాము. ప్రజెంట్గా ఇక్కడికైతే వచ్చేసినాము. సో ఈరోజు అయితే మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ గుడి ముందు వాహన పూజలు కూడా చాలా జరుగుతున్నది. ఇక్కడ నేను వచ్చినటువంటి టైంలో ఇక్కడ ట్రాక్టర్కి అయితే ఒక పూజ జరుగుతుంది, చూడొచ్చు మనం. సో ఈ గుడి లోపలికి వచ్చిన తర్వాతకి కనిపించేటువంటి ఈ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ అంతా కూడా మనకు ఈ ఊరు చివరన ఉంది, యల్లాదుర్గం ఊరు చివరన ఉంది. మనకు కనిపించేదంతా కూడా ఇది చెరువు, ఇదంతా కూడా చెరువు చివరిలో మనకు ఈ టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆలయంలో ఏంటంటే మనకు వచ్చేటువంటి భక్తులు స్టే చేయడం కోసం ఇక్కడ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నవి. సో ఇక్కడ ఇవన్నీ కూడా రూమ్సే. సో వీటిని కూడా నీకు తర్వాత చూపిస్తాను నేను. ఒక రూమ్ రెంట్ ఎంత, రూమ్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను తర్వాతకి. సో మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళేటువంటి ఈ మార్గం అయితే ఇదే. సో చూడడానికైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఆసం కనిపిస్తుంది ఇది. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే అందుబాటులో ఉంటుంది ఇది. సో ఈ గర్భాలయంకు ఎదురుగా ఇక్కడ నాగ ప్రతిమలు అయితే చాలా కనిపిస్తున్నవి, చూడవచ్చు మనం. తర్వాతకి ఈ టెంపుల్కి ఆపోజిట్గానే ఇక్కడ ఒక గుండం కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో భక్తులందరూ కూడా స్నానం చేసేటువంటి గుండం ఇది. భక్తులు తమకున్నటువంటి కోరికలు కోరుకున్నప్పుడు ఇక్కడ కట్టేటువంటి ముడుపులు ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు. సో ఇది గర్భాలయ గుడి లోపలికి వెళ్ళేటువంటి దారి. సో ఇక్కడ ఒక పెద్ద గంట కూడా ఉంది, చూడవచ్చు మనం. సో ఇక్కడ నుంచి ఇది అమ్మవారి ప్రతిమ. అమ్మవారు అందులో దాగి ఉన్నది. ఆమె కొడుకు బాధ భరించలేక అందులో ఉండే ఎల్లమ్మ. అయితే మళ్ళా కొడుకు పరశురాముడు ఎక్కడ పోయింది లేదని చెప్పేసి మళ్ళా వచ్చి లెంకుంట ఆమె పోయినప్పుడు కుంకుమ బండారు పడ్డది. ఆ గుర్తును లెంకుంట వచ్చి ఇక్కడ దొరికింది. ఆ దొరికేసరికి ఇక్కడ దాక్కున్నామని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. అక్కడ నుంచి లేచి ఇక్కడ దుంకినందుకు ఇక్కడ ఆమె పాదాలు కనబడుతున్నాయి, పాదములు. తండ్రి జాడ చెప్పు, తండ్రి జాడ చెప్పమని అని చెప్పమని అంత బాధ పెడతారు. ఓకే ఓకే. సో ఈ గుడికి లెఫ్ట్ సైడ్లో కనుక వెళ్ళినట్టయితే మనకు ఈ విధంగా కొన్ని పాత్రలు అయితే కనిపిస్తున్నాయి కదా. సో దీంట్లో ఈ మూడిట్లో ఒక దాంట్లో నీళ్ళు, ఇంకొక దాంట్లో లోపల కళ్ళు, ఇంకొక దాంట్లో లోపల మందు. సో ఈ విధంగా మూడిట్లో 3 సంబంధించినటువంటి లిక్విడ్స్ అయితే ఇక్కడ వస్తూ ఉంటారట భక్తులు. చూడవచ్చు ఇది. సో దీని లోపల ఈ పాత్ర లోపల కనుక చూసినట్టయితే చూడవచ్చు ఇక్కడ ఇది కంప్లీట్గా ఇదంతా కూడా ఏంటంటే సో రాయితోటి తయారు చేయబడ్డటువంటి పాత్ర ఇదంతా కూడా. కొంతమంది భక్తులు అయితే మొత్తం దీన్ని నింపేస్తారట నిండుగా. చూడండి చాలా బాగుంది ఇది కనిపించేటువంటి 3 పాత్రలు. ఇదంతా కూడా ఏంటంటే ఒక చిన్న క్లోజ్డ్గా మనం వంగైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది శిలంకోట రేణుకా ఎల్లమ్మ టెంపుల్, ఇది ప్రధాన ఆలయం ఇది. సో దీని పక్కనే మనకు ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. మనకు కనిపిస్తున్నటువంటిది శివాలయము. సో ఇక్కడ కూడా ప్రతిరోజు పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. సో చూడవచ్చు ఇక్కడ మనం. సో స్వామివారు నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. మీరు చూస్తున్నటువంటి ఈ ఎక్స్క్లూజివ్ వీడియో రేణుకా ఎల్లమ్మ అమ్మవారు. సాధారణంగా ఈ గుడి లోపలికి కెమెరాస్ని అయితే అలౌ చెయ్యరు. కాకపోతే మీ అందరి కోసం నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని వీడియో అయితే షూట్ చేసిన. నేను అమ్మవారికి నమస్కారం చేసి మనసు లోపల ఉన్నటువంటి కోరికలను తీర్చమని అడగండి. సో గర్భాలయ గుడికి అయితే వెళ్ళాను, ఇప్పుడే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను.
సో అమ్మవారు మాత్రం చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నారు. నల్లని శిలరాయితోటి తయారు చేయబడేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుని అడిగినప్పుడు ఏంటంటే ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డటువంటి టెంపుల్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనం గుడి వెనకాల కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రదేశం. ఈ టెంపుల్ వెనకాల భాగం వైపు వచ్చితే కనుక ఇక్కడ మనకు నిజంగా ఒక అద్భుతమైనటువంటి రాయిత కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంది ఏదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ మనకు ఇక్కడ టెక్స్ట్ అన్నట్టు. ఇదంతా కూడా వెనక కాలంలో ఉపయోగించినటువంటి మేబీ దేవనాగరి లిపో లేకపోతే ఇంకేది లిపో నాకైతే తెలియదు ఇది. బట్ ఇక్కడ మనకు ఏది ఒక రాయి మీద మనకు రాసినటువంటి స్క్రిప్ట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా స్క్రిప్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వీటికి పూజలు గిట్ట చేస్తారు. ఇక్కడ పసుపు కుంకుమ అయితే రాస్తున్నారు ఈ శిలాశాసనం మీద. మేబీ శిలాశాసనం కూడా అనొచ్చేమో అప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం. సో ఇక్కడ రూపాయి నాణాలను కూడా ఇక్కడ అతికిస్తూ ఉన్నారు. మరికొంతమంది భక్తులు అయితే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ రూపాయి కాయిన్ అయితే నిలబెట్టింది ఇక్కడ. సో ఇది కనుక నిలబట్టి అయితే వాళ్ళ కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క నమ్మకం. ఇది చూడవచ్చు ఇక్కడ ఈ లిపి ఉన్నటువంటి ఈ రాయి మీదనే మనకి ఇక్కడ చూడవచ్చు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక శివలింగం, దాని కింద నంది విగ్రహం, తర్వాత ఇక్కడ ఏవో కొన్ని జంతువులు అయితే ఉన్నాయి. నాకు చాలా క్లియర్గా అయితే కనిపించేట్లు గుర్రం అనుకుంటాను ఇది. సో ఈ విధంగా ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి, చూడవచ్చు మనం. సో ఈ విధంగా దర్శనం చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ సో మనం బయటికి వెళ్ళేటువంటి దారి ఇది అన్నట్టు. ఇక్కడ భక్తులు వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేయడం కోసం, ఉండడం కోసం ఉన్నటువంటి రూమ్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా కనిపించేటువంటి వరండా ఇక్కడ. సో రూమ్ లోపల అయితే చూద్దాం. కనిపించేటువంటి రూము చాలా స్పేషియస్ కూడా ఉంది. ఇది చూడవచ్చు ఇక్కడ మనం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? బెంగళూరు నుంచి వచ్చాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? దర్శనం అయింది. మళ్ళీ ఈరోజు దర్శనం అయిన తర్వాత రేపు దర్శనం చేసి పూజ చేసుకొని పోతాం బెంగళూరుకి. బెంగళూరు నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ దర్శనం అమ్మవారి కోసం వచ్చారా, వేరే పని మీద వచ్చారా? లేదు, మా అత్తల ఊరు హైదరాబాదు. ఓకే ఓకే. అక్కడ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే పోయేది ఎప్పుడు అంతే. ఎన్నోసారి రావడం లెక్కం లేదు. అది చాలాసార్లు వచ్చారా? చాలా సరే. ఇది గుడి ఇది చేయలేదు ఇంకా. రూమ్ రెంట్ ఎంత? 50-60 ఉంటుంది. 50-60 రూపాయలు. ఈ టెంపుల్కు రావడానికైతే మనకు దాదాపు ఊరి చివరన ఉంది. ఇదంతా కూడా కనిపించేదంతా కూడా ఒక నిర్మానుష్యంగా ఉండేటువంటి ప్రదేశం. సో నైట్ పూట కనుకైతే ఇక్కడికి రావడం అయితే కొంచెం కష్టమే అనుకుంటాను. చిన్నపాటి అడవిలాగా ఉంది కదా అంతా రావడానికి. చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా అంత ప్రాపర్గా అయితే ఏం లేదు. ఇది అల్లాదుర్గు సిటీ నుంచి ఈ టెంపుల్కు రావడానికి ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి. సో రావాలనుకున్నటువంటి వాళ్ళైతే ఆ విధంగా రావచ్చు, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆటో ఉంటుంది, లేదా ఇంకా వెహికల్ రావడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం ఇక్కడ నుంచి మనం బేతల స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. సో యలదుర్గులో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ మాత టెంపుల్ అయితే మనం దర్శించుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నుంచి మనం ఈ బేతాళ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బేతాళ స్వామి టెంపుల్ ఈ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ నుంచి దాదాపుగా ఒక 1.5 to 2 kilometers దూరం అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు నేను టైం ల్యాప్స్ చూపించిన కదా వీడియో. సో అదంతా కూడా వచ్చేటువంటి దారి అన్నట్టు. సో ఈ బేతాళ స్వామి టెంపుల్ వచ్చేసి ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా, ఈ స్కూల్ నుంచి స్ట్రైట్గా కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఎదురుగడ్డ కనిపిస్తుంది కదా, ఆ గడ్డ మీదనే టెంపుల్ అయితే ఉంది. సో ప్రజెంట్గా ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం మనం. సో ఇక్కడ స్థానికులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ బేతాళ స్వామికి సంబంధించినటువంటి ఒక పెద్ద జాతర అయితే జరుగుతుందట. ఆ జాతరలో ఏంటంటే ఇక్కడ జన సందోహం మాత్రం ఒక రేంజ్లో వస్తారట ఇక్కడికి. ఇక్కడ చూడొచ్చు వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వంటలు గిట్ట వండుకొని తిన్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ. ఇదంతా కూడా ప్రతి సండే ఇది ఒక జాతర అనేది ఇక్కడ చాలా ఉధృతంగా ఉంటుందట. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు వీడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొద్దిమంది పిల్లలు అయితే పరిచయం అయ్యారు. హాయ్. సో ఈ గుడి ప్రాంగణంలోనే ఒక చాలా పెద్దగా ఉన్నటువంటి ఒక వేప చెట్టు, దాని పక్కనే ఒక మర్రి చెట్టు, ఇవన్నీ కూడా చెట్టు మధ్యలోనే ఇదంతా టెంపుల్ అంతా ఉందన్నట్టుగా మనం చెప్పొచ్చు. సో ఇదే మనకు కనిపిస్తున్నటువంటి టెంపుల్ ఇది. అరే ఉండరా. సో ఇదే మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి టెంపుల్. చూడడానికి చాలా చిన్నగానే ఉంది కానీ ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి టెంపుల్ ఇది. చాలా ఫేమస్ టెంపుల్ అన్నట్టు ఇక్కడ. అరే ఉండరా, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
సో ఇదే మనకు కనిపిస్తున్నటువంటి టెంపుల్ చూడడానికి చాలా చిన్నగానే ఉంది, కానీ చాలా విశిష్టమైనటువంటి టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో భక్తులు తమ కోరుకున్నటువంటి కోరికలు తీరిన తర్వాతకి ఈ బేతాళ స్వామికి సమర్పించడానికి ఇక్కడ కోళ్ళను కానీ తర్వాతకి మేకపోతులను కానీ కోస్తారు అన్నట్టు. ఆ కోసేటువంటి ప్రదేశం ఇదే అన్నట్టు. ఇక్కడ మందును కానీ కళ్ళును కానీ ఇక్కడ శాఖగా వస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మన టెంపుల్ దగ్గర కొన్ని బీర్ సీసాలు తర్వాతకి ఇక్కడ కొన్ని మందు అయితే కళ్ళు అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ ఫ్రంట్ భాగంలోనే ఇక్కడ వడబియ్యం, బోనాలు, నైవేద్యం, టెంకాయకు సంబంధించినటువంటి ప్రైసెస్ అయితే ఉన్నవి చూడొచ్చు మనం. ఇది లోపలికి వెళ్ళేటువంటి దారి ఇది మనం చూడొచ్చు. ఇక్కడ బేతాళ స్వామిని అయితే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బేతాళ స్వామి టెంపుల్ ఈ ఊరికి చివరిలో ఉంటుంది ఇది. సో ఇదంతా చూడవచ్చు మనకు. ఈ టెంపుల్ కంప్లీట్గా ఏంటంటే ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అన్నట్టు. దీనికి ఎలాంటి వాల్స్ అయితే ఉండవు, కంప్లీట్గా ఐరన్ వాల్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఈ ప్రతిరోజు ఉదయం ఈ టెంపుల్ 8 గంటలకు ఓపెన్ అవుతుంది, రాత్రి 7 వరకు అయితే అందుబాటులో ఉంటుంది. పూజారిని అడిగినప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కోరికలు తిరిగిన తర్వాత ఇక్కడ భక్తులు అయితే వస్తారు. సో స్వామివారికి ఇక్కడ ఏంటంటే వాళ్ళకు నచ్చినటువంటి కోడి కావచ్చు, మేక కావచ్చు, సో వాళ్ళకు నచ్చిన విధంగా ఇక్కడ నైవేద్యం స్వామివారికి సమర్పించి వాళ్ళు భుజించి వెళ్ళిపోతారు అన్నట్టు. సో ఇంతకుముందు చూపించాను కదా కొన్ని రేకుల షెడ్స్ అన్నట్టుగా, అక్కడే వండుకొని వెళ్తారు. వీటికి స్పెషల్గా ప్రైస్ అంటూ ఏమైతే ఉండదు, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు ఇక్కడ అయ్యగారిని అడిగినప్పుడు అయితే వాళ్ళు చెప్పారు. మనం అనుకున్నది మనం మొక్కితే బరాబరి ఆ పని బరాబరి అవుతుంది. కొడుకు కానీ బిడ్డను కానీ మనకి ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా కానీ చేస్తే అది మనకి ఏటలతో చేస్తామంటే 2 ఏటలతో 3 ఏటలతో చేస్తామంటే కంపల్సరీగా అనే బరాబర్ అంటాడు. ఎంతమంది వస్తుంటారు ఇక్కడ? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై రేణుకామాత.